హలో హాయ్ ఎవ్రీవన్. ఈరోజు మనం ఒక న్యూ ఇండికేటర్ సూపర్ ట్రెండ్ గురించి తెలుసుకుందాం. సూపర్ ట్రెండ్ అన్నది ఒక ట్రెండ్ ఫాలోయింగ్ ఇండికేటర్. అంటే మనకి ట్రెండ్ అప్ సైడ్ ఉన్నదా లేదా డౌన్ సైడ్ ఉన్నదా అని తెలియజేస్తుంది. మనకి ఈ సూపర్ ట్రెండ్ ఇండికేటర్ వెరీ సింపుల్ ఇండికేటర్. అంటే సెట్టింగ్స్ కూడా ఎక్కువ మనం చేంజ్ చేసుకోని అవసరం లేదు. డిఫాల్ట్ సెట్టింగ్స్ బెటర్గా ఉంటాయి. మనం సూపర్ ట్రెండ్ని యాడ్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా యాడ్ అవుతుంది. మనం ఒకసారి సెట్టింగ్స్ చూసామంటే ఏటీఆర్ 10 ఫ్యాక్టర్ 3 అని ఉంటుంది. అంటే ఏటీఆర్ అంటే యావరేజ్ టు రేంజ్ 10గా తీసుకుంటుంది. ఫ్యాక్టర్ అంటే మల్టిప్లయర్, ఏటీఆర్ని మల్టిప్లై చేయడం. ఈ డిఫాల్ట్ సెట్టింగ్స్ బెటర్గా ఉంటాయి. ఇవే ఎక్కువ మంది యూజ్ చేస్తుంటారు. ఎప్పుడైనా కానీ క్యాండిల్స్ ఈ సూపర్ ట్రెండ్కి పైన ఉంటే అది మనకి అప్ ట్రెండ్, సూపర్ ట్రెండ్కి డౌన్ సైడ్ క్యాండిల్ ఉంటే అది మనకి డౌన్ ట్రెండ్. అప్ సైడ్ ఉన్నప్పుడు ఓన్లీ అప్ ఎంట్రీలు తీసుకోవాలి, డౌన్ సైడ్ ఉన్నప్పుడు ఓన్లీ మనం డౌన్ ఎంట్రీస్ తీసుకోవాలి. ఇది మనకి బాగా యూజ్ అవుతుంది చార్ట్ పైన. ఇక్కడ మనం చూసామంటే 2 కేసెస్ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూగా పైకి పెరిగింది, ఇక్కడ కంటిన్యూగా సైడ్ వేస్ ఉంది. ఎక్కడైనా కానీ మనం సింగిల్ ఇండికేటర్ బేస్ పైన ట్రేడింగ్ చేసామంటే ఖచ్చితంగా మనం లాసులు తెచ్చుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం సూపర్ ట్రెండ్కి ఇంకొక ఇండికేటర్ని యాడ్ చేసి ఎంట్రీలు తీసుకోవాల్సి ఉంటుంది. లేదా సూపర్ ట్రెండ్ని ఒక లాంగ్ సూపర్ ట్రెండ్, ఒక షార్ట్ సూపర్ ట్రెండ్ రెండు తీసుకొని మనం ఎంట్రీస్ అనేది తీసుకోవచ్చు. ఇది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూసామంటే ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చింది. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకుంటే ఎగ్జిట్ అన్నది మళ్ళీ సూపర్ ట్రెండ్ రివర్స్ అయినప్పుడు మాత్రమే ఎగ్జిట్ అన్నది ఉండాలి. లేదా మన టార్గెట్ మనం రీచ్ అయినప్పుడు మనం ఎగ్జిట్ అన్నది అవ్వాలి. ఇక్కడ క్యాండిల్ ఓపెనింగే మనకి అప్ సైడ్ వచ్చింది. ఎప్పుడైనా కానీ మనం ఎంట్రీ ఎలా తీసుకోవాలంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ వచ్చి మనం వదిలేయాల్సి ఉంటుంది. ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్స్ ఏ ఇండికేటర్ అయినా మనకి రాంగ్ సిగ్నల్ ఇస్తుంది. నెక్స్ట్ లాస్ట్ హాఫ్ అన్ అవర్ క్యాండిల్స్ ఏ ఇండికేటర్ అయినా మనకి రాంగ్ సిగ్నల్స్ ఇస్తుంది. ఎప్పుడైనా కానీ ఇండికేటర్ మనం ఫస్ట్ 15 మినిట్స్ వదిలేసి తర్వాత వచ్చే ఎంట్రీస్ని మనం ఎంట్రీగా తీసుకోవాల్సి ఉంటుంది. ఆర్ ఫస్ట్ 15 మినిట్స్ హైలోని మార్క్ చేసుకొని హైని బ్రేక్ అయితే అప్పుడు ఎంట్రీ అనేది తీసుకుంటాం. ఇక్కడ చూడండి, ఈ హైలోని మనం మార్క్ చేసుకుంటే సూపర్ ట్రెండ్ ఆల్రెడీ మనకి అప్ సైడ్ ఎంట్రీ ఇచ్చింది. సో మనం ఎంట్రీ అన్నది ఈ క్యాండిల్లో తీసుకుంటాం. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన స్టాప్ లాస్ అనేది సూపర్ ట్రెండ్కి బిలో ఉండాలి స్టాప్ లాస్ అనేది. సో ఇక్కడ ఎంట్రీ అనేది తీసుకుంటే మనకి ఎక్కడ కానీ మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. ఇది బై ఎంట్రీ. మనం ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే ఎగ్జిట్ అనేది డే ఎండ్ వరకు మనం వెయిట్ చేయొచ్చు, ఎందుకంటే మన స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. లేదా మనకి టార్గెట్ ఎక్కడైనా కానీ హిట్ అయితే ఆ టార్గెట్తో మనం ఎగ్జిట్ అయిపోవడం చాలా బెటర్. సెల్ ఎంట్రీ చూసామంటే ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ మనం వదిలేయాలని చెప్పాను. ఇక్కడ మనం చూసామంటే ఇది 5 మినిట్స్ క్యాండిల్, ఇది ఒక 5 మినిట్స్ క్యాండిల్, ఇది ఒక 5 మినిట్స్ క్యాండిల్. అంటే ఇక్కడ మనం ఈ రేంజ్ వస్తుంది, హై లో. సో ఇక్కడైతే లో అయితే బ్రేక్ అవ్వలేదు. సో ఎంట్రీ అనేది మనం తీసుకోం, ఎందుకంటే అప్ సైడ్ మనకి బ్రేక్ అవ్వలేదు. అప్ సైడ్ ఇక్కడ మనకి బ్రేక్ అయినా సూపర్ ట్రెండ్ అనేది సెల్ సైడ్ ఉన్నది. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకోం. 235కి అప్ సైడ్ బ్రేక్ వచ్చింది. సో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం, ఎందుకంటే సూపర్ ట్రెండ్ అప్ సైడ్ ఉంది, క్యాండిల్స్ కూడా అప్ సైడ్ ఉన్నాయి. సో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటే మళ్ళీ మనకి అప్ సైడే క్లోజ్ అయింది, డౌన్ సైడ్ అయితే స్టాప్ లాస్ హిట్ అవ్వలేదు. సో ఈ విధంగా ఎంట్రీ అండ్ ఎగ్జిట్ తీసుకోవచ్చు. ఇది ఓన్లీ మనం సింగిల్ సూపర్ ట్రెండ్ ద్వారా తీసుకుంటున్నాం. సో ఇక్కడ మనకి ఫేక్ ఎంట్రీలు అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఫేక్ ఎంట్రీలు మనం తగ్గించుకోవడానికి ఏం చేయాలంటే ఇంకొక సూపర్ ట్రెండ్ని యాడ్ చేసుకొని, మనం ఫస్ట్ సూపర్ ట్రెండ్లో సెట్టింగ్స్ ఏమి చేంజ్ చేయకూడదు. సెకండ్ సూపర్ ట్రెండ్లో మనం సెట్టింగ్స్ కొద్దిగా చేంజ్ చేస్తాం. అది ఫ్యాక్టర్స్ మనం 5గా తీసుకోవాలి. 5గా తీసుకుంటే ఈ విధంగా అప్లై అవుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ నార్మల్గా మనకి ప్రీవియస్గా ఓన్లీ సింగిల్ ఇండికేటర్ పెట్టినప్పుడు ఎలా ఉంది, ఇది సెల్ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు మనం సెకండ్ సూపర్ ట్రెండ్, ఇది ఫ్యాక్టర్ చేంజ్ చేసాం, అంటే మల్టిప్లయర్ని ఇంక్రీజ్ చేసాం. సో ఇక్కడ మనకి ఈ సైడ్ వేస్ అన్నది ఈజీగా తెలుసుకోవడానికి ఛాన్స్ ఉంది. ఈ విధంగా మనం ఎప్పుడైనా కానీ 2 ఇండికేటర్స్ యూజ్ చేస్తే మనం ఫేక్ ఎంట్రీలని ఈజీగా అవాయిడ్ చేయొచ్చు. ఇక్కడ మనం గమనించామంటే ఇక్కడ టోటల్గా మనకి ఎంట్రీనే లేదు. ఒక సూపర్ ట్రెండ్ అప్ సైడ్ చూపించింది, ఇంకొక సూపర్ ట్రెండ్ డౌన్ సైడ్ చూపించింది. సో ఇక్కడ క్లారిటీ లేదు కాబట్టి మనం ఎంట్రీ అనేది తీసుకోం. ఇక్కడ మనం
రెండు ఇండికేటర్లు మనకి బై సైడ్ చూపించింది. సో ఇక్కడ మనం ఎంట్రీ అనేది తీసుకుంటాం. మళ్ళీ ఎగ్జిట్ అన్నది ఒక సూపర్ ట్రెండ్ క్రాస్ అయితే అక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. మనకి ఇంకొక సూపర్ ట్రెండ్ ఇక్కడ కానీ క్రాస్ అవ్వలేదు. ఇక్కడ ఇంకొక సూపర్ ట్రెండ్ అనేది డౌన్ సైడ్ క్రాస్ అయింది. మనం ఇక్కడ ఎక్కడైనా కానీ ఎంట్రీ అనేది తీసుకొని ఉంటే మనం ఎగ్జిట్ అనేది ఒక సూపర్ ట్రెండ్ క్రాస్ అయ్యి డౌన్ సైడ్ వచ్చింది. సో ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోతాం. కానీ మనం ఇక్కడ డౌన్ ఎంట్రీ తీసుకోం, ఎందుకంటే ఒక సూపర్ ట్రెండ్ అప్ సైడ్ చూపిస్తుంది, ఇంకొక సూపర్ ట్రెండ్ డౌన్ సైడ్ చూపిస్తుంది. సో ఇక్కడ మనకి ఎంట్రీ అనేది మనం తీసుకోం. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మనకి రెండు ఇండికేటర్స్ అప్ సైడ్ చూపించాయి, మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటాం. ఇక్కడ తీసుకుంటే మళ్ళీ ఇక్కడ మన స్టాప్ లాస్ అనేది ఈజీగా కొడుతుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి మన టార్గెట్ ఇంత తక్కువలో మనం ఎగ్జిట్ అవ్వం, మ్యాక్సిమం మనం వెయిట్ చేస్తాం. సో ఇక్కడైతే మన స్టాప్ లాస్ అయితే కొడుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ రెండు ఇండికేటర్లు మనకి డౌన్ సైడ్ చూపించాయి, కానీ మనం స్టార్టింగే ఒకటి డిస్కస్ చేసుకున్నాం. లాస్ట్ హాఫ్ అన్ అవర్ వచ్చే సిగ్నల్స్ అనేవి ఫేక్ ఉంటాయి, ఫస్ట్ 15 మినిట్స్ వచ్చే సిగ్నల్స్ అనేవి ఫేక్ ఉంటాయి. సో ఇక్కడ మనం గమనించామంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ మనకి డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చింది. సో రెండు ఇండికేటర్లు మనకి లాస్ట్ హాఫ్ అన్ అవర్ డౌన్ సైడ్ సిగ్నల్ ఇచ్చినా మనం ఎంట్రీ తీసుకోం, ఎందుకంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫేక్ సిగ్నల్స్ ఉంటాయి. ఒక సూపర్ ట్రెండే కాదు, ఏ ఇండికేటర్ అయినా లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫేక్ ఎంట్రీసే ఉంటాయి. బికాజ్ అప్పుడు మనకి బిగ్ ప్లేయర్స్ ఎక్కువ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు లాస్ట్ హాఫ్ అన్ అవర్ అండ్ ఫస్ట్ 30 మినిట్స్. మళ్ళీ మరుసటి రోజు డౌన్ సైడ్ ఓపెన్ అయినా ఫస్ట్ 15 మినిట్స్ మనం ఎంట్రీ అనేది తీసుకోం, కాబట్టి తర్వాత మనకి ఇక్కడ రెండు సూపర్ ట్రెండ్స్ ఎంట్రీ అనేది కన్ఫర్మ్ చేసే. సో ఇక్కడ ఎంట్రీ తీసుకుంటే మన ఎగ్జిట్ అనేది ఇక్కడ ఉంటుంది. ఒక సూపర్ ట్రెండ్ రివర్స్ అయింది కాబట్టి ఇక్కడ మనం ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మనకి ఇక్కడ రెండు అప్ సైడ్ బై ఎంట్రీ ఇచ్చాయి, కానీ ఇక్కడ కూడా మనకి ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే స్టాప్ లాస్ అనేది ఇక్కడ ఈజీగా హిట్ అవుతుంది. మళ్ళీ రెండు మనకి ఇక్కడ డౌన్ సైడ్ ఎంట్రీ ఇచ్చాయి, కానీ మనం ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకోం. ఎందుకు తీసుకోమంటే లాస్ట్ హాఫ్ అన్ అవర్ ఫేక్ ఎంట్రీస్ ఉంటాయి. సో మళ్ళీ ఆ మరుసటి రోజు ఎంట్రీ అన్నది ఇక్కడ ఎక్కడ మనకి లేదు. మళ్ళీ 11 o'clockకి మనకి ఎంట్రీ అనేది ఇక్కడ వచ్చింది. సో ఎంట్రీ అనేది ఇక్కడ తీసుకుంటే మన టార్గెట్ అనేది ఈజీగా హిట్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ డౌన్ సైడ్ వచ్చింది, ఈ ఎంట్రీ అయితే మనం తీసుకోం, ఎందుకంటే ఒక సూపర్ ట్రెండ్ అప్ చూపిస్తుంది. సో మనం ఇప్పుడు ఓన్లీ అప్ ఎంట్రీ మాత్రమే తీసుకోవాలి. సో ఆ నెక్స్ట్ డే మనకి మళ్ళీ ఇక్కడ బై ఎంట్రీ ఇచ్చాయి, ఫస్ట్ 15 మినిట్స్ మనం వదిలేస్తే ఈ క్యాండిల్ ఎంట్రీ అనేది తీసుకుంటే మళ్ళీ మనకి ఒక మంచి టార్గెట్ అనేది హిట్ అవుతుంది. ఇప్పుడు వరకు మనం డిస్కస్ చేసుకున్న వాటిలో ఒక 2 స్టాప్ లాసెస్ ఈజీగా హిట్ అయ్యాయి, కానీ మనకి ఆ 2 స్టాప్ లాస్ అనేది చాలా స్మాల్, టార్గెట్ అన్నది వెరీ బిగ్ ఉంది. సో ఇక్కడ మనకి ఎప్పుడైనా కానీ మనం స్టాప్ లాస్ని అవాయిడ్ చేయలేం, ఖచ్చితంగా స్టాప్ లాస్ తీసుకోవాల్సిందే. ఆ స్టాప్ లాస్ ఎలా ఉండాలంటే మన స్టాప్ లాస్ 1000 రూపీస్ హిట్ అవుతుందంటే మన టార్గెట్ అన్నది అట్లీస్ట్ 2000 రూపీస్ అయినా ఉండాలి. సో ఇక్కడ మనకి ఏమవుతుందంటే 10 ఎంట్రీస్ మనం స్టాప్ లాస్ హిట్ అయినా, ఇంకొక 10 ఎంట్రీస్ మనకి టార్గెట్ హిట్ అయినా మనం ఓవరాల్గా 50% ప్రాఫిట్లోనే ఉంటాం. స్టాప్ లాస్ అనేది ఖచ్చితంగా తీసుకోవాల్సిందే. స్టాప్ లాస్లు హిట్ అవ్వకుండా ఎవరు ట్రేడింగ్ చేయలేము. సో స్టాప్ లాస్ అనేది తక్కువ ఉండాలి, టార్గెట్ అన్నది ఎక్కువ ఉండాలి, అప్పుడు మనం మార్కెట్లో సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో ఇదండి ఇవాల్టి వీడియో సూపర్ ట్రెండ్ గురించి. నెక్స్ట్ వీడియోలో మనం RSI గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.